హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నైతే మనకి రియల్మీ నుంచి రియల్మీ 15T అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది ఎగ్జాక్ట్గా చూడడానికి మనకి ఐఫోన్ 16 Pro Max లాగానే ఉంటుంది. డిజైన్ అయితే వెనకాల కెమెరా సెటప్ కానీ వెనకాల టార్చ్ లైట్ కానీ చూడడానికి ఎగ్జాక్ట్గా ఐఫోన్ థీమ్లో అయితే వస్తుంది. అలానే ఇంకొక విషయం, ఇది మనకి కాంపాక్ట్ ఫోన్ లాగా అయితే వస్తుంది. 6.5 ఇంచ్ మాత్రమే డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఒక్క మెయిన్ ఫీచర్ అయితే దబ్బేసేసారనమాట. ఎవరైనా ఈ ఫోన్ తీసుకుంటుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ మనకి 20,999 అయితే తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ సెల్లో కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 18,999 అయితే లాంచ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ప్రీ ఆర్డర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, అలానే ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తా కాదా, ఆ ప్రైస్ బడ్జెట్లో దీని కాంపిటీషన్ ఫోన్స్ ఏవేవి ఉన్నాయి, అవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోన్. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్ మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ రియల్మీ 15T యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే, ఇందులో మనకి 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 4000 nits పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అలానే ప్రాసెసర్ చూసుకుంటే, MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే LPDDR4X RAM, అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే కెమెరాస్ విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్. అందరూ దీని యొక్క డిజైన్ చూసి బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి అనుకుంటారు, కానీ ఒకటైతే లైట్ సెన్సార్ అనమాట. ఒకటేమో మెయిన్ సెన్సార్ 50 MP, అలానే ఇంకొకటి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ కూడా మనకి 50 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఈ కెమెరాస్ యొక్క సెన్సార్స్ అయితే డిస్ప్లే చేయలేదు ప్రెసెంట్ అయితే. ఇంకా నెక్స్ట్ అలానే బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి బాక్స్లో మాత్రం 80 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఫోన్ మాత్రం మనకి ఇన్పుట్ తీసుకునే 60 watts మాత్రమే తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ అలానే IP రేటింగ్ విషయానికి వస్తే, ఇది మనకి IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలానే OS అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే కూడా, ఇది మనకి రియల్మీ UI 6.0 OS అయితే వస్తుంది. అలానే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 3 years Android అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా మనం అడిషనల్ ఫీచర్స్ ఈ ఫోన్లో ఏవేవి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. అలానే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలానే మనకి AI ఫీచర్స్ చూసుకుంటే, ఈ రియల్మీ వాళ్ళ యొక్క AI ఎడిట్ జీనీ అయితే ఉంటుంది. ఇందులో మనకి AI గ్యాలరీ ఫీచర్స్ అయితే కొన్ని ఉంటాయి. అలానే ఇందులో మనకి 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలానే మనకి 360 degrees యాంటీ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే, ఈ ఫోన్ అనేది మనకి ఇందాక చెప్పినట్టు 6.57 ఇంచ్ కాంపాక్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. ఆ ప్రైస్ బడ్జెట్లో చాలా రేర్గా అయితే వస్తుంటుంది. ఇది ఒక ఫోన్ అనమాట, అందులో కాంపాక్ట్ డిస్ప్లే ఫోను. అలానే ఈ ఫోన్ కూడా మనకి లైట్ వెయిట్ అయితే వస్తుంది. ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ యూస్ చేసినా కూడా ఫోన్ యొక్క థిక్నెస్ అయితే మనకి ఓన్లీ 7.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలానే వెయిట్ కూడా చూసుకుంటే మనకి 183 grams అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఎలా చూసుకున్నా అండర్ 200 grams లోపలే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7000 mAh బ్యాటరీ యూస్ చేసినా కూడా ఫోన్ వెయిట్ అలానే థిక్నెస్ కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి, అలానే ఇందులో మనకి కాంపాక్ట్ డిస్ప్లే అయితే వస్తుంది కాబట్టి, సో ఇంకా ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఎవరైతే చిన్న హ్యాండ్స్ ఉంటాయో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది అన్నమాట ఈ మొబైల్. సో ఇవి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి అయితే వస్తాం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని విన్నారు కదా, ప్రతి ఒక్కటి టాప్ నాచ్ అయితే ఉంటుంది. కానీ మేజర్ ఫీచర్ ఏదైతే ప్రాసెసర్ ఉందో అక్కడే వీళ్ళు మిస్టేక్ చేశారు. ఇది మనకి MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్ అయితే వస్తుంది. ఆ మ్యాక్స్ అనేది పక్కన పెట్టండి, వీళ్ళు క్లాక్ స్పీడ్ కొంచెం ఇంక్రీజ్ చేసి అయితే తీసుకొస్తారు. అంటే MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఇది మనకి ఎగ్జాక్ట్గా ప్రెసెంట్ మార్కెట్లో అండర్ 10,000 రూపీస్ వచ్చే ఫోన్స్లో అయితే ఉంటున్నాయి ప్రెసెంట్ అయితే. సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి 20,999 అయితే పెట్టారు బేస్ మోడల్ ప్రైస్ అయితే. సరే, ఇంకా కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని మనం 18,999కి తీసుకున్నా కూడా ఆ ప్రైస్కి ఆ ప్రాసెసర్ అస్సలు వర్త్ అయితే కాదు. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇదొక్కటే ప్రాసెసర్ అనేది హార్ట్ లాగా అనమాట. హార్టే సరిగ్గా లేనప్పుడు, హార్టే వీక్ ఉండి మిగతా బాడీ పార్ట్స్ అన్ని ఎక్కువగా ఉంటే అదేమన్నా అర్థం ఉందా చెప్పండి? లేదు కదా. సో ఈ ఫోన్ కూడా అలానే అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఫోన్ కొంచెం మీరు హెవీ టాస్క్లు చేసినా కూడా మొత్తం ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్ అనమాట. సరే, వీళ్ళు బడ్జెట్లో కాంపాక్ట్ డిస్ప్లే, IP68, 69 వాటర్ రెసిస్టెంట్, అలానే ఫ్రంట్ కూడా 50 MP, ఈ ఫీచర్స్ అన్నీ తీసుకొచ్చారు, బాగానే ఉంది. కొంచెం ప్రాసెస్ ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు. అట్లీస్ట్ 7300 ప్రాసెసర్ ఇచ్చున్నా కొంచెం బెటర్గా ఉండేది. 6400 అనేది నాకైతే వర్త్ అయితే అనిపించలేదు. ఊరికే సింపుల్ టాస్క్ చేస్తాము, ఫోన్ ఉంటే చాలు, మిగిలిన ఫీచర్స్ అన్నీ బాగుండాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఈ ఫోన్ స్కిప్ చేసేయండి అనే చెప్తాను. ఎందుకంటే మీకు మెయిన్ ప్రాసెసర్ ఇంపార్టెంట్ అనమాట. ఫోన్కి ప్రాసెసర్ బాగాలేదంటే మీకు ఫోన్ బాగాలేదని అర్థం. కానీ మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మాకు ఐఫోన్ లాంటి డిజైన్ కావాలి, చూడడానికి లుక్ అయితే బాగుండాలి, వెయిట్లెస్గా ఉండాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఈ ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫోన్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హెవీ టాస్క్లు అయితే చేయరు కాబట్టి.
ఇంకా అలానే ప్రెసెంట్ మార్కెట్లో దీని యొక్క కాంపిటీషన్ ఫోన్ చూసుకుంటే ప్రెసెంట్ కాంపాక్ట్ డిస్ప్లేస్ అయితే ఏం లేవు అక్కడ, చాలా రేరు. కానీ ఒక్క ఫోన్ ఉంది, మోటరోలా H50 Neo. ఇది మనకు 25,000 లాంచ్ అయింది. ఇది కొంచెం 6 months బ్యాక్ అయితే లాంచ్ అయిన ఫోన్ అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇది 19,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. ఇది దానికంటే కిల్లర్ ఫోన్ అనమాట ఆ ప్రైస్ రేంజ్లో. మీరు ఒకవేళ కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకుంటుంటే మీరు Realme 15T ప్లేస్లో ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోండి, ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అందులో మీకు బ్యాటరీ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదొక్కటి తప్ప మిగిలిన ఫీచర్స్ అన్ని ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఆ ఫోన్లో. మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటేనే ఆ ఫోన్ అయితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 20,000 బడ్జెట్లో మంచి కాంపాక్ట్ డిస్ప్లే ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.